అయితే సార్ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మధ్య కాలంలో బాగా మీకు నచ్చిన సినిమాలు ఏంటి ఏం చెప్తారు సార్? అన్నీ అంటే ఒకటండి, నాకు ప్రతి సినిమా నచ్చుతుంది. అఫ్కోర్స్ అది ప్రత్యేకించి నేను ఒక సినిమాని టోటల్గా బాగుంది అని చూస్తా. కొన్ని సినిమాల్లో అన్నీ బాగుండాలని లేదు, ఒక ట్రాక్ వరకు బాగుండి ఉండొచ్చు, లేదా ఒక నటుడి పెర్ఫార్మెన్స్ బాగుండి ఉండొచ్చు. అవునా? అవును. అలానే నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే ఇప్పుడు గొడవలు అవుతాయి. గొడవలు ఎందుకు, మీ అభిప్రాయం మీది అంతే. ఇప్పుడు మహారాజా చూసా, విజయ్ సేతుపతి. అవును, బాగుంది సినిమా, బాగుంది, నిజం బాగుంది. తర్వాత డిఫరెంట్ ఫిలిమ్స్ నిజంగా చెప్పమంటారా, చెప్పండి. ఈ మధ్యకాలంలో నాకు ఏది సంపూర్ణంగా నచ్చలేదు. అన్నీ 50%, 55%. అంతకుముందు పంచిలో రంగస్థలం అవన్నీ బాగా నచ్చేసి విపరీతంగా నచ్చాయి నాకు. ఈ మధ్యకాలంలో మాత్రం ఇది బాగుంది, అద్భుతం అనే సినిమా నాకేమి మనసుకి ఏది తాకలేదు. అట్ ది సేమ్ టైం ఎందుకు అనేది నాకు తెలియదు. అన్ని సినిమాలు చూశాను, బాగానే ఉంది అని కావాల్సింది, చాలా బాగుంది అనే ఫీలింగ్ రావాలి. నా రంగస్థలం చూడంగానే అనిపించింది, భలే సినిమా కదా అనిపించింది. ఓకే. ట్రావెల్ అంటే దాంట్లో ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది, క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్లు కూడా. హీరో చెమిటోడిని కూడా మనం మెప్పించవచ్చు అని ప్రూవ్ చేసేసరిగా. అవును, రామచరణ్ చాలా అద్భుతంగా చేయలే. అవును. ఎస్వి కృష్ణ ఎగిరే పవరం ఒకటే, ఎగిరే పవరం, కానీ మంచి సబ్జెక్ట్ పెట్టారు, మంచి సబ్జెక్ట్, మంచి మాటలు, గట్టిగా పట్టే డైలాగులు. ఓకే. ఇండస్ట్రీకి రెండు, అఫ్కోర్స్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు ఆర్టిస్టులు ఎలా రెండు కళ్ళు అని చెప్తారు. ఒకనొక స్టేజ్లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ప్లస్ రాఘవేంద్రరావు గారు ఒక దశాబ్దం పాటు ఏలేరు కదా. అయ్యో, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు పోటాపోటీ సినిమాలు రిలీజ్ అయ్యి గజాలు అంటారు కదా, వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఉంది సార్ మీకు? పనిచేసే అదృష్టం. హ్యాపీ. మీరు మొదట నాగార్జున గారిది, వెంకటేష్ గారి రెండు సినిమాలు రాఘవేంద్ర గారితో పనిచేశారు కదా. అగ్ని ఒకటి, ఇంకోటి ఏదో ఒంటరి పోరాటం వెంకటేష్ గారిది. రాజసింహం రాజశేఖర్. రాజసింహం రాజశేఖర్, మూడు సినిమాలు పనిచేశారు. పనిచేసినా ఎప్పుడు రెగ్యులర్ మీటింగ్లోనే ఉండేవాళ్ళం మేము. అవునా? ఏదైనా సినిమా ఆయన చేసేటప్పుడల్లా ఒకసారి పిలిచి నాతో కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ సినిమాని గురించి ఏంటి, ఎలా చేయాలని, అలా. అదేలేండి, మూడు సినిమాలు పనిచేశారు. అదర్ దాన్ ఫ్రెండ్లీ ఇది ఉంటుంది చూసారా, కంట్రిబ్యూషన్, రిక్వెస్ట్ కంట్రిబ్యూషన్ అని పిలిస్తే వెళ్ళేవాడిని. ఇట్లా మనం సినిమా చేస్తున్నామయ్యా, ఒకసారి విను కదా ఏంటి పరిస్థితి అని. మీ సజెషన్స్ ఏమైనా ఉంటాయి, మార్పులు అలా జరిగేది ఆ ట్రావెలింగ్. 7 ఏళ్ళు మా ట్రావెలింగ్ బాగానే జరిగింది, ఫ్రెండ్లీ ట్రావెలింగ్. ఓకే. ఓకే. నారాయణరావు గారితో నేను సినిమా రాయకపోయినా ఆయన సొంత సినిమాకి రాశా, బంగారు బాబు అని ఒక సినిమా. జగపతి బాబు హీరోగా, జొన్నగడ్డ శ్రీనివాసులు డైరెక్టర్. ఓకే. ఓకే. డైరెక్షన్ వేరే వాళ్ళు చేశారు అని నాకు దాసరి గారన్న అపారమైన గౌరవం. నాకు భక్తి, దాసనారాయణ గారు అంటే ఒక భక్తి, గౌరవం. గ్రేట్ మ్యాన్ ఆయన ఒక పెద్ద మహావృక్షం. ఆయన ఏంటంటే ఆయన సపరేట్ ఇండస్ట్రీ. ఆయన ఎవరికండి ఇండస్ట్రీలో 50 మంది శిష్యులు, అందులో దిగ్గజాలైన శిష్యులు ఎవరికి ఉంటారు చెప్పండి? 50 మంది అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా రైటర్లు, డైరెక్టర్లు ఎంతమంది రైటర్స్ వచ్చారు, ఆర్టిస్టులు ఎంతమందిని లాగాడు ఆయన, ఎంతమంది కుటుంబాన్ని నిలబెట్టాడు, ఎంతమంది ఇచ్చేసాడు. ఆర్టిస్టులు అంటే గుర్తొచ్చింది, ఎక్కువ మోహన్ బాబు గారు గుర్తు చేసుకుంటారు కదా ఆయన్ని. అవును. ఓకే. కొత్త వాళ్ళని పరిచయం చేశాడు, లైటింగ్ లేని వాళ్ళని లైటింగ్లోకి తీసుకొచ్చాడు, కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చాడు, జీవనోపాధి చూపెట్టాడు. రన్నింగ్ మనకు నారాయణరావు గారు ఉన్నారు అనే ధైర్యం ఇచ్చాడు. అది ఎవడిస్తాడు, ఎవడివ్వడు. అది మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళు రావాలండి ఇండస్ట్రీ.